ఎన్నికలు సమీపించే కొద్దీ జనసేన పార్టీలోకి బిగ్ పొలిటికల్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉండడంతో పార్టీ బలపడుతోంది. ఇప్పుడు ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, ఎల్లో మీడియాను కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలోకి చేరిక పట్ల ఆసక్తిని కనబరిచారు. అతి త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక తాజా డెవలప్మెంట్స్ అయితే టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ లీడర్ కొణతాల రామకృష్ణ, మచిలీపట్నం ఎంపీ బాలశౌరిలు జనసేనలో చేరుతున్నారు. దీనితో పార్టీ అనూహ్యంగా బలపడింది. కాగా కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాన్ని, బాలశౌరి గుంటూరు ఎంపీ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు. దీనితో టీడీపీ ప్రక్కలో బాంబు పడ్డట్టయింది. చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా గొక్క పట్టి ఏడుస్తున్నట్టుగా సమాచారం. ఈ ఏడుపులో మహావంశీ అందరికంటే ముందున్నాడు. గొక్క పట్టి మరీ ఏడుస్తున్నాడు. ఈ మహావంశీ అంటాడు కదా, ఎంపీ స్థానాల గురించి చర్చించుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడుకోవాలట. అంతేగాని బాలశౌరి గారికి కానీ, కొణతాల రామకృష్ణ గారికి కానీ వారు అడిగిన నియోజకవర్గాలు కేటాయించకూడదట. ఈ థంబ్నెయిల్ చూడండి. బాలశౌరి మరియు కొణతాల రామకృష్ణలు జనసేనలో చేరిక పట్ల మహావంశీ ఏ స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశాడో మనం ఈ హెడ్డింగ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనసేన సీట్లు డిసైడ్ చేస్తున్న వైసీపీ అట. ఈ కమ్మ కొలగజ్జి మీడియా అంతా ఇంతే, వీరి బ్రతుకంతా ఇంతే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్తో మంచిగా ఉన్నంత వరకు మాత్రమే వీరు మంచిగా ఉంటారు. తేడా వస్తే అత్యంత నీచాతి నీచంగా జనసేన మీద విషం చల్లడానికి వీరు సిద్ధంగా ఉంటారు. దానికి ఈ థంబ్నెయిలే సాక్ష్యం.